ఎన్నికలు అనేక గుణపాఠాలు నేర్పుతూ ఉంటాయి. అది నాయకులకైనా అవ్వచ్చు, సామాన్య కార్యకర్తలకైనా అవ్వచ్చు. కార్యకర్తలకు గుణపాఠాల మాట ఎలా ఉన్నా నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి, ముఖ్యంగా అధినేత దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండకపోతే పార్టీ పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్త పడతారు. ఇందులో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో జనసేన నాయకులు మల్లగొల్లాలు పడుతున్నారు. ఇంతకు ముందులా పశ్చిమ గోదావరి జిల్లాలోనూ, అక్కడ వైజాగ్ జిల్లాలో గాజువాకలోనూ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద ఆలోచనలు వదిలేసి కొత్త ప్రాంతానికి వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నారు సీరియస్గా అని చెప్పి తెలిసింది. ఇందులో భాగంగా పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, అలాగే రాజానగరం, ఈ 2 స్థానాలు ఎలా ఉంటాయి అనే ఆలోచనలో ఉన్నట్టు మనకు విశ్వసనీయంగా తెలిసింది. ఈ 2 స్థానాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఒకసారి నేపథ్యంలోకి పెడదాం. పిఠాపురం తీసుకుంటే, పిఠాపురంలో స్థానాన్ని అంతకుముందు ప్రజారాజ్యం ఒకసారి గెలిచింది కాబట్టి మనకు కూడా అనుభవం ఉండొచ్చు అని చెప్పి ఉద్దేశంతో వారు అడుగుతూ ఉండొచ్చు. అది కాక అక్కడ ఉన్న సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా ఆలోచనలోకి రావచ్చు ఉండొచ్చు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే పిఠాపురం మీద వారికి కన్నుపడింది. పిఠాపురంలో నేపథ్యం పరిస్థితులను ఒకసారి గమనిస్తే ఈ నియోజకవర్గం తొలి నుంచి సుస్థిరంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. అంతేకాదు పిఠాపురంలో ఏదో ఒక పార్టీని ఆదరించడం, ఒకళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం అన్నది కూడా లేదు. పిఠాపురం నియోజకవర్గంలో 1960లో జరిగిన ఉప ఎన్నికతో సహా ఇప్పుడు 16 సార్లు ఎన్నిక జరిగితే అందరికీ చాలా అవకాశాలు ఇచ్చారు, అన్ని కులాలకి అవకాశాలు ఇచ్చారు. ఎక్కువ సార్లు కాపులు నెగ్గిన ఘనత చరిత్ర కూడా ఉంది. మొత్తం 16 సార్లలో 12 సార్లు కాపులు నెగ్గారు. ఒకసారి క్షత్రియులు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారి 2 సార్లు వెలమ, ఇలా నెగ్గుతూ వచ్చారు. అందరికీ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. అయితే కాపుల మెజారిటీ ఉంది కాబట్టి కాపులకి సుస్థిర స్థానం అని అనడానికి కూడా ఒక అవకాశం ఉంది. కాపులు, తూర్పు కాపులు కలిపితే అక్కడ 35% పైగా ఓట్లు కనబడుతున్నాయి సాలిడ్గా. అంటే ఇప్పుడున్న 2,40,000 ఓటర్లు సుమారు వాటిల్లో 70,000 పైచీలకు ఈ 2 స్థానాలుగా ఉన్నాయి కాబట్టి సురక్షిత ప్రదేశంగా పిఠాపురం ఒకటి చక్కగా కనపడుతోంది. అంచేత పిఠాపురంలో అన్ని పార్టీలను ఆదరిస్తారని ముందు చెప్పుకున్నాం కదా. కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, తెలుగుదేశాన్ని ఆదరించారు. మొదట్లో అయితే పూర్వకాలంలో మొట్టమొదటి ఎన్నికల్లో ప్రజా పార్టీని ఆదరించారు. ఆ తర్వాత 2 సార్లు ఇండిపెండెంట్లను ఆదరించారు. ఆ తర్వాత దరిమిలా వచ్చిన ప్రజారాజ్యం పార్టీని ఆదరించారు. మళ్ళీ ఆ తర్వాత బీజేపీని ఒకసారి ఆదరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొన్న నెగ్గించారు 2019లో. అంటే పలానా పార్టీకే కట్టుబడి ఉండడం అన్నది లేదు. కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళు ఆదరిస్తున్నారు అన్నది కూడా ఉంది. ఎందుకంటే వంగా జత గారు అక్కడికి వెళ్ళి పోటీ చేస్తే ఆవిడ నెగ్గించారు ప్రజారాజ్యంతో. పెండెం దొరబాబు స్థానికంగా బీజేపీ నుంచి ఆయన నెగ్గించారు. ఇలా అందరినీ ఆదరిస్తున్న ఘనత కనబడుతుంది కాబట్టి. అలాగే క్షత్రియులు తక్కువ సామాజిక వర్గం అయినా సరే కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిన క్షత్రియుని మరమ్మగారిని కూడా ఒకసారి నెగ్గించారు. అలాగే ఒకసారి మొదట్లో అయితే వాడ్రేవు గోపాలకృష్ణ గారని ఆయన బ్రాహ్మణ్ని ఆదరించారు, వెలమలను ఆదరించారు. ఇలా అన్నింటినీ కూడా ఆదరిస్తున్న చరిత్ర ఉన్న పిఠాపురం సంస్థానం కాబట్టి పిఠాపురం ఎలా ఉంటుంది అన్న విషయంలో సీరియస్ పరిశీలన చేస్తున్నారు అన్నది వినికిడి. పిఠాపురంలో ఇప్పుడు ప్రజారాజ్యం తరపున నెగ్గిన పరిస్థితుల్లో ఏర్పడిన సంబంధాలు అయితేనేమి, బాంధవ్యాలు అయితేనేమి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవికి పవన్ కళ్యాణ్ గారు సోదరుడే కాబట్టి ఆయన కూడా నాగబాబు గారికి కూడా నియోజకవర్గంతో పరిచయాలు ఉండి ఒకసారి విజయం సాధించిన స్థానం కాబట్టి ఆలోచిస్తుంటే ఇప్పుడు ఏం చేశారంటే ముందుగానే పిఠాపురంలో ఒక ఇన్ఛార్జిని కూడా నియమించారు. మనందరికీ ఇప్పుడు టీ టైం ఉదయగా సుపరిచితుడైన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్న అతన్ని అక్కడ ఇన్ఛార్జిగా కూడా నియమించారు జనసేన పార్టీ తరఫున. సో జనసేనకి మొదటి నుంచి ఆ పిఠాపురం మీద ఒక కన్ను ఉంది, ఆలోచన ఉంది అన్నది దానికి అదొక ఉదాహరణ. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంలో సీరియస్గా పరిశీలన జరుగుతోంది అన్నది వినికిడి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా అంటే 70,000 పైచీలకు ఓట్లు సాలిడ్గా అనుకూల ఓట్లు కనబడుతున్నాయి కనుక ఇది పూర్తి సురక్షితం అవ్వచ్చు అనే ఆలోచన కూడా ఒకటి సీరియస్గా నడుస్తుంది. ఎందుకంటే పార్టీలో ఉన్న సీనియర్లు నాయకులు ఏంటంటే ఇంకా మళ్ళీ మీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసాపురం, పాలకొల్లు కేసి, ఇక్కడ గాజువాక కేసి చూడకండి, ఇది అయితే సురక్షితంగా ఉంటుందని చెప్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రకారంగా అది ఒకటి. రెండో ఆప్షన్ కింద తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఇది పిఠాపురం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లాలో ఉంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కొత్తగా ఏర్పడిన రాజమండ్రి కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం ఉంది. సో రాజానగరం పరిస్థితి ఏంటంటే రాజానగరంలో కూడా రాజానగరం అనేది 2009లో ఏర్పడిన నియోజకవర్గం. అంతకుముందు బూరుగుపూడి నియోజకవర్గంగా ఉండేది. బూరుగుపూడి నియోజకవర్గంగా ఉన్నప్పుడున్న ప్రాంతాలను అటు ఇటు మార్చి మండలాలను గోకవరాన్ని తీసుకెళ్ళి జగ్గంపేటలో కలిపి, గోకవరం తర్వాత కడియం రాజమండ్రి రూరల్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టి ఇవన్నీ చేసి మొత్తం మీద కడియం అన్నది ఎత్తేసిన తర్వాత ఈ రాజానగరం ఏర్పడింది. ఈ రాజానగరం ఏర్పడిన తర్వాత
రెండుసార్లు కమ్మ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ గారు నెగ్గితే ఒకసారి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జక్కంపూడి రాజా నెగ్గారు 2009లో. ఇప్పుడు మళ్ళీ జక్కంపూడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడుతుంటే తెలుగుదేశం పార్టీ పొత్తుతో పెడితే జనసేనతో పొత్తుతో పెడుతోంది అనడానికి ఉదాహరణ ఏంటంటే జనసేన పార్టీ తరఫున 2 సీట్లు ప్రకటించేస్తున్నామని చెప్పి రాజానగరం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కాబట్టి ఇది జనసేన ఖాతాలోనే ఉంది పొత్తులో భాగంగా అనే ఆలోచన కూడా స్పష్టంగా కనబడుతోంది కాబట్టి విధానం. ఇందుచేత ఇప్పుడు ఏం చేస్తారు, ఇన్ఛార్జిగా పెట్టిన బత్తుల బలరామకృష్ణకు ఇస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే నేరుగా వచ్చి నించుంటారా అన్నది కూడా ఒక ఆలోచన జరుగుతుంది. అంతకుముందు వరకు ఇన్ఛార్జిగా ఉన్న మేడా గురుదత్త ప్రసాద్ ఆయన కూడా పార్టీలో నాగబాబు గారికి ప్రజారాజ్యం పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ చాలా సీరియస్గా పనిచేసిన నాయకుడు. చాలా ఆయన్ని ఆఖరి క్షణంలో ఆయన తప్పించి బత్తుల బలరామకృష్ణ ఆయన పెట్టారు. ఈ బత్తుల బలరామకృష్ణ గారికి ఇన్ఛార్జి బాధ్యతలు అలా ఉంచి వారిని అలా ఉంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తే బత్తుల బలరామకృష్ణ గారికి తర్వాత అవకాశం ఇవ్వడమా, ఎమ్మెల్సీ ఇవ్వడమా, ఏం చేయడమా, లేకపోతే ఆయన్ని ఇన్ఛార్జిగా కొనసాగించి ఆయనకే పెత్తనం అప్పగించడం, ఇలాంటి మొరాలిటీస్ అన్ని వాళ్ళు వర్కౌట్ చేసుకుంటున్నారు. మొత్తం మీద బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారా, లేదంటే తప్పనిసరి పరిస్థితులు వస్తే కాని పరిస్థితులు వచ్చి ఏదో పాలసీ మ్యాటర్గా తెలుగుదేశం ఇప్పుడున్న సిట్టింగ్ అభ్యర్థులందరినీ మార్చకుండా వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నామని అనుకుంటే రాజమండ్రి రూరల్ మళ్ళీ బుచ్చ చౌదరి గారిని కొనసాగించాల్సిన పరిస్థితులు వస్తే కందుల దుర్గేష్ని తీసుకొచ్చి రాజానగరంలో పెడతారా? ఇది ఒక ఆప్షన్. ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ ఇలాంటివన్నీ మల్లగొల్లాలు పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయంలో పైగా ఆయనకి ఏంటంటే రాష్ట్రం అంతా తిరుగుతున్నా సరే కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి రాజానగరం దగ్గర కాబట్టి ఒకసారి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి వెళ్ళిపోయినా